ఉన్నారు. అన్నయ్య బల్లారి గారు రాజకీయాల తెగ బిజీగా ఉన్నాడు. ఎలా నడుస్తుంది గణేష్ మన కోల్డ్ బిస్కెట్ బిజినెస్ బాగానే నడుస్తుంది, కానీ పోలీసుల బందోబస్తు కాస్త ఎక్కువగా ఉంది. అదిగాక సర్దార్ గారు మన బిజినెస్ కి బాగా అడ్డు తగులుతున్నాడు. ఆ సర్దార్ గారు మనకి పెద్ద తలనొప్పిగా మారారు గణేష్. మన రౌడీ గ్యాంగులు తీసుకెళ్ళి వాణ్ణి అడ్రస్ లేకుండా చేయండి. ఆవేశపడుకోగలిగే అన్న బల్లారి అదే పనిలో ఉన్నాడు. 24 గంటల్లో వాడు శవాన్ని ఈ సామ్రాజ్యానికి పార్సల్ పంపిస్తాడు. ఆ పని చేస్తే అన్నగారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తా. వాణ్ణి ఘోరంగా చంపేయండి. అలాగే కాలగయ్య వస్తా. తమ్ముడు బాగానే దుర్గా తమ్ముడు తప్పించుకొని 4 రోజులు అవుతుంది. వాడు ఎక్కడికి పోయినట్టు ఏమైనట్టు అదే అర్థం కావట్లేదన్నా. తీసి ఆ తమ్ముడు ఏమో చేసుకుంటాడో సర్దార్ గారు. అంత సీను ఆ సర్దార్ గారికి ఉందంటావా తమ్ముడు? కాలం కలిసి రాకపోతే అన్నా కూడా కాలం లాగా కాట వేస్తుంది. నువ్వు చెప్పేది నిజమే తమ్ముడు. జరుగుతున్న కాలం మనకి యమగండంగా మారుతుంది. ఆ సర్దార్ గారు ఆ ఏసీపీ గందర్ గారు వాడిని చంపవని మనం పంపించిన ఆ సంగ్రాసి ముందు ఎక్కడ ఉన్నాడు ఎంత మటుకు తెలియదు. ఆ సంగ్రాసి చంపి మా సార్ అనుకున్నా ప్రైవేట్ ట్రాక్ మీద చదవని పడేశారు పార్ట్నర్. అలాగా వాడిని చంపిన ఆ యమకింకరులు ఎవరు ఇంకెవరు పార్ట్నర్? మన శత్రువులే. అంతేకాదు నీ తమ్ముడిని నా తమ్ముడిని నా చేసింది కూడా వాళ్ళే. మనకు వార్నింగ్ లెటర్లు పంపారు పార్ట్నర్. మన తమ్ముల్ని బంధించిన ఆ కుట్టాడ కొడుకులు పదకూడదు. వాణ్ణి ఘోరంగా చంపేయండి. మనం ముందుగా నడకవలసింది మన మనిషిగా తిరుగుతున్న ఓడి నాగుడే. ఏంటి పార్ట్నర్, ఏంటి నువ్వు అనేది? ఓడే నాగుని చంపారా? నువ్వు మటుండే మాట్లాడుతున్నావా? నేను చెప్పేది నిజం పార్ట్నర్. మన భరతం పట్టడానికి వచ్చిన ఢిల్లీ నుంచి క్రైమ్ ఆఫీసర్ రవిచంద్ర అవునన్నా ఒకసారి మన తమ్ముని కాలుష్యంలో కట్టుబడేశాడు. వాడు నిజంగా సిఐ ఆఫీసరే. అయితే వీళ్ళంతా కలిసి మన మీద వేయడం మొదలు పెట్టారన్నమాట. పార్ట్నర్ వేట వాళ్ళు మొదలు పెట్టారు. ముగింపు మనమిద్దాం. తమ్ముడు భవానీ ఆ సర్దార్ గారి మనసులో ఎవరైనా ఉంటే వాడిని పట్టించి మన స్థావరానికి తీసుకురా. అలాగన్నా? హలో మిస్టర్ పార్ట్నర్, మన వ్యవహారం ఎలా జరుగుతుంది? నాగు ఎవడో నా కొడుకు మన మీద ఎదురు దెబ్బ తీయాలని చూస్తున్నాడు. ఆ నా కొడుకునే ముక్కలుగా నరికే కాకులకి గద్దలకి వేస్తా. ఈ నా కొడుకుని బంధించండి.
తారకయ్య, నా తమ్ముడు చావు కారణమైన వీడి చావు నా చేతుల్లోనే తప్పదు. మల్లారి ఆగు, వీడిని మనం ఎందుకు చంపుతున్నామో చెప్పే చంపుదాం.